వీరు విశ్వామిత్ర మహర్షి కూతురు ఆయన సోమానత ఎట్లయ్యా? ఏమో దేవి, ఇదంతయు ఇంద్రజాలమోలే ఉన్నది. సత్యకీర్తి ప్రళయకాల థోరాదర్ గచ్చారుగారైన సింహనాథ విశ్వామిత్రుడిగా కామయపరది. దేవి జడికం కుర్రబాల ఓరి హరిశ్చంద్ర, నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోయిదారా? మహాత్మా రక్షమాం రక్షమాం. ఛీ పాపి, అడుగులు పెట్టి మా ఆశ్రమమే కాక ఇప్పుడు మా పాదములు కూడా అంటుపోస్తున్నారా దుష్ట? ఆహా, నేడు కదా నా శిరసులకు ఉత్తమాంగమును నామము చెల్లినది. ఓరి దుర్వదార్థ వైవస్వత కులకలక్క, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమున వినయస్ఫురణము, పరోక్షమున నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ యొక్క దుశ్చారిత్రము వల్ల మా సర్వాంగములు నొచ్చుచున్నవి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమ ప్రవేశించకు నీకెవరు అధికారం ఇచ్చిన తొలుత చెప్పుము. నీ రాజ్యాధికారములు తపస్సులమైన మా ఎడల పరికి వచ్చినను బలగర్వంపున కన్నుగా ఇట నీ వారెల్లరూ చేరి మాలలితో ధ్యానలత విధానముల ఎల్లంత్రుంచి తక్కువలుగా ఫలవృక్షంబుల సంపదల్చి కుసుమన్ రాధములను రాచి కావలన్ హరిలోర్పకంబుల వదింపంపోవ ఎట్లో చితో ఇట్లా సమం పిల్ల అబోధం వస్తే కాక అర్ధులలో వచ్చిన నా కూతురు వ్యర్థముగా బాధించి తుదకు నాలుకలు కోయితులని బయలుదేరితేవట. మీ తాత ముల్లే వారకేమి కట్టబెట్టింది? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయ విహారమునకై మా వంటి జడదారుల ఆశ్రమాలే కాని పరికిరావా ఏమి? భూచక్ర మండలి రాజులెల్లా పాదాక్రాంతుల ఎండ నీవు చక్రవర్తి పదమైన విరగేటి నీవు మా వంటి మునిలాశ్రమం పాడు చేయడు కానీ మాకిది వరకు తెలిసినది కాదురా ముని ద్రోహి. నీవేమనొచ్చినను నీ వెంట తిరుగుచూ ఎచ్చికమలాడి పట్ట పోషించుకున్న ఆ దుష్ట వశిష్ఠుడిని కుట్టిపోయేమి లేక నీవు చేయు అపకృత్యములకు ప్రతి విధానం ఒప్పుకుంటులకు మేం అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన నా అపరాధమును క్షమింపుమయ్యా. పోచరాజ్య స్వయంధకారంబు నీదు కన్నుల కగిగట్టినంతనే కానరో ఉడలరుంగవో మతివోయనో దురాత్మ. అపరబ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రునే ఎరగవా? మునీంద్ర, అపర బ్రహ్మలు మెరిగిన వారు ఎవరు? బ్రహ్మశక్తి అగ్ని
అయినదా నీ వ్యర్థ ఆచార ప్రసంగము. నేను అపరబ్రహ్మనని అగ్నిమా తేజములకు తీటు రాకపోయినా నిజముగా నీ విరిగిన వాడు అనొచ్చు. ఎండ కన్నెరుగని సుకుమార శరీర లతామత లేకు నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజువు నీ వచ్చితివని ఇంకా ఒడిలో వరాల కుప్పల లిఖితమని గంపెడు పేరేస్తూ వచ్చినందులకు ఆ గడిపక పొగరుచే కండ కావడముల పొగరుచే మమ్ము కూడా గణిప్పక నాలుకలు కోవబోయినది మమ్మెరింగియే. ఓహో అలాగైనా మీ పక్షమున మేము ఉపేక్షాభావం ఉండరాదు. నాలుకలు కోయితున్న నీ నాలుకలు ఇప్పుడే 1000 చీలికలు గావింపవలదురా మూర్ఖ. నీ ముఖము చూసిన కొలది నేయి ఓసిన అగ్గివలే మా మనంబు బగ్గున మండుచున్నదిరా దుర్మదార్థ. మునీంద్ర, నేను నడిచినవన్నీయు తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు దీర్ఘకోపంబు చనదు మహాత్మా. పొగరు గలవాని ననచుట పోరుగాగా
కావున నన్ను చేపట్టిన దాకా మీ పాదపద్మమ్మని విడువను మహాత్మ. మీ పాదపద్మమ్మని విడువను. హౌరా, ఏమీ వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రొవ్వంతయైనను చెలింపకున్నాడు. విరాగులమై సంసారముల బాసి తపస్సు చేసుకుని మా కిట్టి దీర్ఘకోపంపు చనదు. హరిశ్చంద్ర, నీ తప్పులను నీయందో ఉండడము శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము గనుక నీ భయం పుడిపి నిన్ను చేపట్టినారమలెమ్ము. నా ఉపదేశం ఉండగలదు, నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. మహాత్మా, దేవర ధర్మోపదేశంబులు పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాడు. కానీ పాపకార్యమునకు నన్ను మీరు పురుకొల్పుతురా మహాత్మా? ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసినదే. మీరు అపరబ్రహ్మలు కదా. బల బల, మా మహిమలు ఇప్పుడు మీకు బాగుగా తెలిసినవిగా. ఇక అన్యాలోచనలేలా ఇచ్చితి ఏమది? నే ఇచ్చితి వివాహం వాడు మా నేడు నా కన్యారత్నముల స్వరూపవతిల్ గాంధర్వ విద్యా జగన్మాల్య ప్రాభవిని వయోచిత కళామ తల్లికే భూరి సౌజన్యశీల వహింపు మిక్క ప్రశస్త స్త్రీ సుఖభోగము అన్యాలోచనలేలా. మునీంద్ర, ఇది ఎంతైనాను సరి అయిన ఉపదేశమా మునీంద్ర? అంటంగూడని మహాత్మా, అంటంగూడని మాయ కన్నెలతోనా మేల్మేల్ పెళ్లి పేరంటాల్ ఈ రవి వంశరాజుల యశ ప్రాకట్యమిప్పాడిరా. అంటంగూడని వేల్పు సాక్షిగా వివాహం పైన ఇల్లాలి గొంతంతం కోసి తదన్య కన్యల వివాహం వాడితే. ఓరి మూర్ఖ సత్యకీర్తి, నువ్వు ఇప్పుడు లేని సభలో కల్పించుకుని నిర్భయంగా మాధవదేవ చేసినందుకు పిలుగుబడి మా శాపం ఇప్పుడే. ఎరుగుక పలికిన వారి అపరాధమును క్షమింపుమయ్యా. క్షమించినారము. హరిశ్చంద్ర, ఇక మా ఆన నివర్తించము. పుణ్యేంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి ద్రూపదేశమునంతుగా పాడి వంశము నిలుపదే ఇప్పటి గద్దడు సత్పుత్రుడు పుట్టల్ పరిపాకంబును తప్పుతున్నది.
నా కంఠంబునన్ కౌశిక ఇంద్ర ఇహపరంబుల రెండింటికి చెడు మార్గమును నేల త్రొక్కమందురయ్యా. దురంతమైన పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమును కూడా చెడుమందుర మహాత్మ. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూసుకొనలేకున్నాడవు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యాదుత్తమ భోగములు విడిచి వెర్రివాడైందన కలడా కలడా. నా కూతురు పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచిపెట్టబడి ఉండి నన్ను కొట్టివాయేమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం. కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం మా కన్యను పరీక్షించి ఈ అంగనవల భోగములు యథేచ్ఛగా అనుభవింపుము. అగటగట ఏడ నీకిన్ని కడగండ్లు అగటగట ఇది ఎంజనుడు సరైన బోధయ. మానుష జన్మమిత్తినందులకు పాపలు శిక్షింప పైన దండధరుండు కొడున్నాడని నేను దుష్కార్యముల పంత పోకుండా వలేను కదా మహాత్మ. ఎవడు ఆ దండధరుండునా? ఓ పాపిష్టి నీతో యాదులకు నవ్య స్వర్గరాజ్య ప్రతిష్టా పాండిత్యము చేత నీ జనకు జాడన్ నిన్ను రక్షింపనే అరణంబిచ్చదా. హరిశ్చంద్ర, నీవు నా కుమార్తెను వివాహమాడు సమయమున అరణంబిచ్చద ఏమి కావలయునో అర్ధపుమా. సంతాన పుందరులో జక్కులరేని పెన్నిదియో చింతారత్నము హేమబోధనము కౌస్తుభము సుధారసము ఇంద్రత్వము బ్రహ్మత్వము ఉరగాధీశ పనోళ్ళ సన్మని గణము కాక ఇంకేమి